అందరికీ నమస్తే అండి. జూలై 22 వచ్చేసింది. ఈ జూలై 22 వచ్చిందంటేనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆనందోత్సాహాలు సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే ఈ జూలై 22వ తారీఖునే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు జమ అవుతాయి. అయితే ఈ తల్లికి వందనం పడ్డాయా లేదా అనే దాని మీద చాలామంది విద్యార్థి తల్లిదండ్రులు మదన పడిపోతూ ఉంటారు. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మా అకౌంట్లో పడిందా లేదా, అసలు మేము ఎలిజిబుల్లా కాదా, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఆ ఇబ్బందులన్నింటినీ జరిగితే పోగొట్టే ప్రయత్నం చేస్తాను. దానికి గాను మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఏ సచివాలయానికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా మీ ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లీప్ యాప్ ద్వారా మీ తల్లికి వందనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. అసలు తల్లికి వందనం పడిందా లేదా, ఒకవేళ పడకపోతే దాంట్లో రిమార్క్స్ ఉన్నాయి. ఒకవేళ ఆధార్ కార్డు అనేది దానికి లింక్ అవ్వలేదా, ఈ కేవైసీ లింక్ అవ్వలేదా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ లీప్ యాప్ అనేది చాలా ఉపయోగకరమైన యాప్. నారా లోకేష్ గారు చాలా బాగా ఆలోచించి ఈ లీప్ యాప్ అనేది ప్రవేశపెట్టారు. ఈ లీప్ యాప్ అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి యాప్. ఇప్పుడు మీకు ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత తల్లికి వందనం స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి, అసలు డబ్బులు పడితే ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అనేది మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది కూడా ఇబ్బందులు గ్రహించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీ మొబైల్ని ఓపెన్ చేసి ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ లీప్ యాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ కింద లీప్ అని కనిపిస్తుంది చూసారా, దీన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ లీప్ యాప్ అనేది చాలా యూజ్ఫుల్ యాప్ అని చెప్తా కదా. ఈ లీప్ యాప్ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల్లో ఉండాల్సినటువంటి యాప్. ఎందుకంటే మీ పిల్లోడి స్టేటస్ ఎలా చదువుతున్నాడు, రిమార్క్స్ ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యాప్లో పొందుపరుస్తారు. అంతేకాకుండా అటెండెన్స్, ఏ రోజు అటెండెన్స్ ఆ రోజు పకడ్బందీగా ఇందులో నమోదవుతుంది. కాబట్టి మీ పిల్లోడు ఏ రోజు స్కూల్కి వెళ్ళాడు, ఈ రోజులు బాగోలా, 9th 10th పిల్లలైతే షికారులు బాగా ఎక్కువైపోయినాయి. కాబట్టి మీ పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు అని చెప్పి డొమ్మా కొట్టి ఎక్కడైనా షికారుకి వెళ్ళినా కూడా ఇందులో మీరు చేసి మీ పిల్లోడి అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఓపెన్ కొట్టండి. ఇదిగో ఈ రకంగా లీప్ యాప్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్టూడెంట్ అని ఉంది కదా, ఈ స్టూడెంట్ దగ్గర క్లిక్ చేసి ఎలవ్ అన్నీ కూడా ఎలవ్ ఇచ్చేసేయండి. లొకేషన్ కూడా ఎలవ్ ఇచ్చేసేయండి. అన్ని ఏ ఇబ్బంది ఉండదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది గవర్నమెంట్ 100% ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంటర్ ఐడి అనే దగ్గర మీ పిల్లోడి యొక్క ఐడి ఎంటర్ చేయాలి. మీ పిల్లోడి ఐడి ఎక్కడ ఉంటుంది అంటే మీ పిల్లోడి క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, నేను లీప్ యాప్ ఓపెన్ చేసుకుంటున్నామండి, మా పిల్లోడి ఐడి కావాలి అంటే టీచర్ గారు మీకు ఐడి ఇస్తారు. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అప్పుడు మీ పిల్లోడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు స్కూల్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ నొక్కండి. ఇప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. 45 వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యూజర్ అథెంటికేషన్ సెలెక్ట్ ఏ మెథడ్ టు లాగిన్ అని అన్నప్పుడు మీరు యూజ్ స్క్రీన్ లాక్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. యూజ్ లాగిన్ అని నొక్కితే కనుక మీరు 1 టైం మాత్రమే ఈ యాప్ని యూజ్ చేయగలరు. అంటే ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతే మళ్ళీ స్టూడెంట్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఓటీపీ ఇవన్నీ క్లిక్ చేసుకుని మళ్ళీ ఈ యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే యూజ్ స్క్రీన్ లాక్ అని నొక్కితే
మీ లాగిన్ పాస్వర్డ్ అలాగే ఇందులో ఉండిపోతాయి. చాలా మంది అనుకుంటారు ఇది స్క్రీన్లోనే అలాగ ఉండిపోద్దేమో అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. మీరు మామూలు యాప్స్ ఎలాగైతే ఉపయోగించుకుంటారో ఈ స్క్రీన్ లాక్ నొక్కినప్పుడు అలాగే ఈ యాప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు వద్దు అనుకుంటే తర్వాత లాగౌట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఈ యాప్ని మీరు చూసినట్టయితే దీంట్లో అన్నీ ఉంటాయి. స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటుంది, వ్యూ అటెండెన్స్ ఉంటుంది, వ్యూ మార్క్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, గ్రీన్ పాస్పోర్ట్ ఉంటుంది, ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అయితే వీటన్నిటి గురించి మనం తర్వాత ఇంకెప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. కానీ ప్రస్తుత టాపిక్ అయినటువంటి తల్లికి వందనం అనే టాపిక్ గురించి ఇప్పుడు చెప్పుకుంటే కనుక మీరు ఇలా కిందకి వెళ్ళిపోతే మీకు తల్లికి వందనం స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది కదా. ఇది ఈ తల్లికి వందనం స్టేటస్ అనేది మీరు క్లిక్ చేస్తే లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. లొకేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు ఫెచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ పైన మీ పిల్లోడి పేరు, ఆ స్టూడెంట్ పేరు పైన డిస్ప్లే అయ్యి కింద ఈ ఐడి, ఏ క్లాస్ చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు, స్కూల్ కోడ్, తర్వాత పిల్లోడి యొక్క ఆధార్ కార్డు, మదర్ నేమ్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కింద ఎలిజిబిలిటీ స్టేటస్ అని చూస్తే ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చింది చూడండి. ఒకవేళ ఎలిజిబిలిటీ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కింద రిమార్క్స్ దగ్గర ఏవైతే లోపం ఉందో ఆ రిమార్క్స్ అనేది కింద ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది జరుగుతుంది. అంటే ఈ కేవైసీ లేదని, లేకపోతే ఆధార్ కార్డు దానికి అవ్వలేదని అలాగా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. కింద పేమెంట్ స్టేటస్ దగ్గర ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి ఎలాంటి పేమెంట్ పడలేదు కాబట్టి ఇక్కడ పేమెంట్ అనేది ఎంటీగా చూపిస్తుంది. ఒకవేళ పేమెంట్ స్టేటస్ కనుక పడితే ఇక్కడ సక్సెస్ఫుల్లీ అని పడిద్ది అనమాట. సో ఇది ఈ విధంగా అయితే మీరు తల్లికి వందనం స్టేటస్ని ఈ లీప్ యాప్ ఉపయోగించి ఈజీగా చెక్ చేసుకునే విధానం. దీని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, సచివాలయాల చుట్టూ తిరగాల అనే మదన పడాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఈ లీప్ యాప్ ఒకటి ఉంటే చాలు, పిల్లోడికి సంబంధించిన అంటే స్కూల్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇందులో అప్డేట్ అవుతుంది.